ఓం శ్రీమాత్రే నమః. నా పేరు కిరణ్ గెద్దాడ. మీరు చూస్తున్నది యోగ భారతీయం యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆరుపడై వీడుగా పిలువబడి తమిళనాడులో ఉన్న 6 ప్రసిద్ధమైన సుబ్రహ్మణ్య దేవాలయాలను తెలుగు రాష్ట్రాల నుండి ఎలా ప్లాన్ చేయాలో చూద్దాం. ఈ 6 దేవాలయాలు పళనిలో 1, తిరుత్తణిలో 1, మదురైలో 2, తిరుచెందూరులో 1, అలాగే కుంభకోణంలో 1 ఉన్నాయి. ఈ 6 దేవాలయాల్ని 4 రోజుల్లో సులువుగా ఎలా ప్లాన్ చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కార్తికేయ, స్కంద, మురుగన్గా పిలువబడే సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడులో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించబడే దేవతల్లో ఒకరు. సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడి వేలాది దేవాలయాల్లో ఈ 6 దేవాలయాల్ని ఆరుపడై వీడు అని పిలుస్తారు. అంటే తెలుగులో 6 నివాసాలు అని అర్థం. ప్రతి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి జీవితంలో ఒక దివ్యమైన దశను ప్రతీకగా నిలుస్తుంది. అంటే సుబ్రహ్మణ్య స్వామికి వివాహం జరిగిన స్థలం, అలాగే తండ్రి శివుని నుండి బిరుదు పొందిన స్థలం, రాక్షసులను సంహరించిన తర్వాత సేద తీరిన స్థలం అన్నమాట. ఆరుపడై వీడు యాత్రను పూర్తి చేయడం వల్ల భక్తులకు ధైర్యం, జ్ఞానం మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఇప్పుడు డే వైజ్గా ఈ ట్రిప్ని ఎలా ప్లాన్ చేయాలో చూద్దాం. ముందుగా మీ హోమ్ టౌన్ నుండి నైట్ జర్నీ చేసి ఉదయం కల్లా తిరుపతికి చేరుకోండి. తిరుపతి బస్ స్టాండ్ నుండి తిరుత్తణికి బస్సెస్ ఉంటాయి. అలాగే కాంచీపురం, చెన్నై వెళ్ళే ప్రతి బస్సు కూడా తిరుత్తణి వెళ్తుంది. ఇంచుమించుగా 2 గంటల సమయం పడుతుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 90 రూపాయలు. అదే మీరు ట్రైన్లో వెళ్దాం అనుకుంటే తిరుపతి రైల్వే స్టేషన్ నుండి పుడుచ్చేరికి మెమో ట్రైన్ 4 గంటలకు ఉంది. తిరుత్తణి చేరుకోవడానికి 2.5 గంటల సమయం పడుతుంది. అంటే 6:30 కల్లా తిరుత్తణిలో దించేస్తుంది. ఇది మెమో ట్రైన్ కనుక టికెట్ కాస్ట్ 20 రూపాయలు మాత్రమే. ఇదే తిరుత్తణి బస్ స్టాండ్. రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్కి 500 మీటర్లు. ఆటో వాళ్ళు అయితే 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. బస్ స్టాండ్ నుండి బయటకు వచ్చాక రైట్ టర్న్ తీసుకుని ఒక 2 నిమిషాలు నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఇలా గేట్ కనపడుతుంది. ఇక్కడ టెంపుల్ వల్ల రూమ్స్ ఉంటాయి. ఇక్కడి నుండే కొండపైకి బస్సెస్ స్టార్ట్ అవుతాయి. టికెట్ కాస్ట్ వచ్చేసి 10 రూపాయలు. మీరు కొండపైకి మెట్ల మార్గంలో వెళ్దాం అనుకుంటే 365 మెట్లు ఉంటాయి. ఒక 20 నిమిషాల సమయం పడుతుంది. బస్ దిగిన తర్వాత ఒక 10 నిమిషాలు నడుచుకుంటూ వెళితే ఆలయం వస్తుంది. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాక దర్శనం క్యూ లైన్లో వెళ్లే ముందే లెఫ్ట్ సైడ్లో చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఇంకాస్త ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్లోనే లగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది. మనకి స్ట్రైట్గా కనపడుతున్నదే 100 రూపాయల క్యూ లైన్. రద్దీ ఎక్కువ ఉంది అనుకుంటే 100 రూపాయల టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళండి. లేదు అంటే మనకి రైట్ సైడ్లో కనపడుతుంది కదా, అది ఫ్రీ దర్శన్ క్యూ లైన్. రద్దీని బట్టి దర్శనానికి 1 నుంచి 2 గంటల సమయం పడుతుంది. ఆలయం లోపల స్వామివారు ఇలా దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే దిష్టి దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం. తిరుత్తణిలో దర్శనం ముగించుకున్న తర్వాత తిరిగి బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్కి కానీ చేరుకుని చెన్నై వెళ్ళండి. బస్సెస్ రెగ్యులర్గానే ఉంటాయి. అదే ట్రైన్ అయితే ప్రతి 20 నిమిషాలకి ఒక లోకల్ ట్రైన్ ఉంటుంది. 2 గంటల సమయం పడుతుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 25 రూపాయలు. బస్సులో అయితే 60 రూపాయలు. చెన్నై చేరుకున్న తర్వాత రాత్రి 7 గంటల నుండి మదురైకి ఒక 10 ట్రైన్స్ ఉన్నాయి. మదురైకి ఉదయం 4 నుంచి 5 గంటల మధ్యలో చేరుకునే ట్రైన్లో మదురై చేరుకోండి. మదురైలో ఒక రోజు ఎక్స్ట్రా ఉండి మీనాక్షి అమ్మవారిని కూడా దర్శించుకుందాం అనుకుంటే అక్కడ రూమ్ తీసుకోండి. రైల్వే స్టేషన్ దగ్గర కానీ మీనాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర కానీ రూమ్స్ ఉంటాయి. లేదు అనుకుంటే మదురైలో ఫ్రెష్ అవ్వడానికి మాత్రమే రూమ్ తీసుకోండి. మనిషికి 100 రూపాయలు తీసుకుంటారు. మీరు బ్యాచిలర్స్ అయితే మదురై రైల్వే స్టేషన్లో ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్లో ఫ్రెష్ అవ్వడానికి ఉంటుంది. డే 2. ఈరోజు మదురైలో ఉన్న 2 సుబ్రహ్మణ్య ఆలయాలు దర్శించుకుందాం. ముందుగా పలమదురచలై టెంపుల్, తర్వాత త్రిపురకొండరం టెంపుల్. మదురైలో మీరు ఫ్రెష్ అయిన తర్వాత పెరియార్ బస్ స్టాండ్కి వెళ్ళండి. రైల్వే స్టేషన్ నుండి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. 5 నిమిషాల సమయం పడుతుంది. ఇదే పెరియార్ బస్ స్టాండ్. ఇక్కడ బస్ నెంబర్ 44 పట్టుకుని లాస్ట్ స్టాప్ అలగర్ కోయల్ వరకు వెళ్ళండి. టికెట్ కాస్ట్ వచ్చేసి 33 రూపాయలు. 1 గంట సమయం పడుతుంది. బస్ దిగగానే అలగర్ కోయల్ ఉంటుంది. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి. ఈ వీడియో 6 సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆలయం గురించి చెప్పడం లేదు. ఈ ఆలయంలో కూడా ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది.
ఇక్కడ నుండి పలమద్రచోలై టెంపుల్కి బస్సెస్ ఉంటాయి. టికెట్ కాస్ట్ 10 రూపాయలు. ఈ పలమద్రచోలై టెంపుల్ కొండపైన ఉంటుంది. ఇక్కడ నుండి ఆలయానికి వెళ్ళే మార్గం దట్టమైన అడవుల మధ్య సాగుతుంది. ఈ ఆలయం చిన్నదే అయినప్పటికీ ఇక్కడ స్వామివారు జ్ఞానానికి ప్రతిరూపం. ఈ ఆలయం దట్టమైన కొండల మధ్యలో ఉండటం వలన ఇక్కడ ధ్యానానికి అనుకూలమైన ప్రదేశం. ఆలయం లోపల ఇలా ఉంటుంది. గర్భాలయంలో స్వామివారు ఇలా వల్లి దేవసేన సమేతుడై దర్శనమిస్తారు. దర్శన అనంతరం కొండ కిందకు బస్సులో వచ్చి అక్కడి నుండి 44 నెంబర్ బస్సులో పెరియర్ బస్ స్టాండ్కి చేరుకోండి. అక్కడి నుండి బస్ నెంబర్ 45 పట్టుకుని త్రిపురన్కుండరం చేరుకోండి. 8 కిలోమీటర్లు ఉంటుంది. టికెట్ కాస్ట్ 11 రూపాయలు. ఆటోలో వెళ్దాం అనుకుంటే ఆటో వాళ్ళు 300 వరకు అడుగుతున్నారు. త్రిపురన్కుండరంలో బస్సు దిగిన తర్వాత 5 నిమిషాలు నడుచుకుంటూ వెళ్తే ఆలయం వస్తుంది. ఈ ఆలయం త్రిపురన్కుండరం అనే కొండ అంచున ఉంటుంది. బయట నుండి చూస్తున్నప్పుడు చిన్న ఆలయంలా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళే కొద్దీ ఆలయం చాలా పెద్దది. 6వ శతాబ్దంలో కొండను తొలచి ఈ ఆలయాలు నిర్మించారు. అంటే కొండ గుహలో ఆలయం ఉంటుంది. ఈ ప్రదేశంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుడి కుమార్తె అయిన దేవసేన అమ్మవారికి వివాహం జరిగిందంట. అందువల్ల వివాహాలకు ఇది అత్యంత పవిత్రమైన వేదికగా చెప్తారు. గర్భాలయంలో స్వామివారు ఇలా దర్శనమిస్తారు. ఈ ఆలయం మధ్యాహ్నం 1 గంటకి మూసివేస్తారు. ప్రొద్దున్న దర్శించుకున్న పలమద్రచోలై టెంపుల్ త్వరగా కంప్లీట్ చేసుకుని మధ్యాహ్నం 1 గంట లోపు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఇదే రోజు సాయంత్రం 4 గంటలకి మధుర మీనాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. లేకపోతే ఒక రోజు ఎక్స్ట్రా ఉండవలసి వస్తుంది. మదురై నుండి సాయంత్రం 4:30కు పళనికి ట్రైన్ ఉంటుంది. ట్రైన్ మొత్తం అన్రిజర్వ్డ్ కనుక ఖాళీగానే ఉంటుంది. దర్శనాలు లేట్ అయితే రాత్రికి పళని బస్సులో చేరుకోండి. 2:30 గంటల సమయం పడుతుంది. పళనిలో కొండ కింద రూమ్ తీసుకుని ఈ రోజుకి రెస్ట్ తీసుకోండి. డే 3. ఈరోజు పళని మరియు తిరుచెందూరులో ఉన్న 2 సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలు దర్శించుకుందాం. పళని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఉదయం 6 గంటలకు ఓపెన్ చేస్తారు. ఆలయం కొండపైన ఉంటుంది. కొండ క్రింద కొండ చుట్టూ గోడ కట్టి ప్రక్కన సిమెంట్ రోడ్ వేశారు. కొండకి ప్రదక్షిణ చేసే వారికి చాలా సౌకర్యంగా ఉండడానికి కొండ క్రింద నుండి మెట్ల మార్గం, రోప్వే, అలాగే వించ్ ట్రైన్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. మెట్ల మార్గంలో ఇంచుమించుగా ఒక 1000 మెట్లు ఉంటాయి. 30 నిమిషాలు పడుతుంది. వించ్ ట్రైన్ 5 గంటలకు ఓపెన్ చేస్తారు. అలాగే రోప్వే అయితే 7 గంటలకు ఓపెన్ చేస్తారు. కొండపైకి వెళ్ళటానికి ఈ 3 ఆప్షన్స్ కొండ చుట్టూ వేరు ప్రదేశాల్లో ఉంటాయి. భక్తుల కోసం ఫ్రీగా బ్యాటరీ కార్స్ ఇలా కొండ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకోండి. ఉదయం 5 గంటలకి మెట్ల మార్గం కానీ వించ్ ట్రైన్లో కానీ పళని కొండపైకి వెళ్ళండి. పళని కొండపైకి చెప్పులు, మొబైల్స్ అలౌడ్ లేదు. కొండ కిందనే కౌంటర్స్ ఉంటాయి, అక్కడే పెట్టుకోవాలి. కొండ క్రింద క్లాక్ రూమ్ కూడా ఉంటుంది, మీ లగేజ్ పెట్టుకోవచ్చు. పళని కొండపైకి మొబైల్ అలౌ లేదు కాబట్టి గూగుల్ మ్యాప్స్లో చూపించడానికి ప్రయత్నిస్తాను. ఆకాశం నుండి పళని కొండ ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో కనపడుతున్నది వించ్ ట్రైన్ మార్గం, దాని ప్రక్కన ఉన్నది మెట్ల మార్గం. మెట్ల మార్గానికి ఆపోజిట్లో రోప్వే ఉంటుంది. ఉదయం దర్శనం త్వరగానే పూర్తవుతుంది. కొండపైన పళనిస్వామి వారి అభిషేకం ప్రసాదం అమ్ముతారు. ఇది ఇక్కడ చాలా ప్రత్యేకం. గర్భాలయంలో స్వామివారు ఇలా ఉంటారు. దర్శన అనంతరం పళని కొండపై నుండి కొండ క్రిందకు రోప్వే 7 గంటలకు ఓపెన్ చేస్తారు కాబట్టి రోప్వేలో కానీ మెట్ల మార్గం కానీ లేదా వించ్ ట్రైన్లో క్రిందకి దిగండి. కొండ క్రింద నుండి రైల్వే స్టేషన్ 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటున్నారు. పళనిలో ఉదయం 8:40 తిరుచెందూరుకి ట్రైన్ ఉంది.
ట్రైన్ మొత్తం అన్రిజర్వ్డ్ కాబట్టి ఖాళీగానే ఉంటుంది. ఒకవేళ మీకు టెంపుల్లో దర్శనం లేట్ అయ్యిందంటే పళని బస్ స్టాండ్కి వెళ్ళి తిరుచెందూరుకి బస్సులో వెళ్ళండి. డైరెక్ట్ బస్సెస్ కొంచెం తక్కువగానే ఉంటాయి. ముందుగా మదురై చేరుకుని అక్కడి నుండి తిరుచెందూరుకి బ్రేక్ జర్నీ చేయండి. ఇంచుమించుగా 6 గంటల సమయం పడుతుంది. ట్రైన్లో వెళ్తే మధ్యాహ్నం 3:30 గంటలకు తిరుచెందూరులో దిగబడుతుంది. తిరుచెందూరులో రైల్వే స్టేషన్ నుండి కానీ బస్ స్టాండ్ నుండి కానీ టెంపుల్కి 1.5 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఆటో దిగిన తరువాత 5 నిమిషాలు నడుచుకుంటూ వెళ్తే ఆలయం వస్తుంది. ఈ ఆలయం బంగాళాఖాత సముద్ర తీరాన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలయం 2025 జూన్లో రెనోవేట్ చేశారు. ఇప్పుడు చాలా అద్భుతంగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సాయంత్రం పూట అయితే దర్శనానికి 1 గంట సమయం పడుతుంది. ఆలయం మొత్తం చూడడానికి బీచ్లో టైం స్పెండ్ చేయడానికి ఇంకొక గంట సమయం పడుతుంది. గర్భాలయం లోపల స్వామివారు ఇలా ఉంటారు. ఈ ప్రదేశంలోనే స్వామివారు రాక్షసుడైన సూరపద్మన్ను ఓడించారట. ఆరుపడై వీడులో సముద్ర తీరంలో ఉన్న ఏకైక మురుగన్ ఆలయం ఇది. తిరుచెందూరులో దర్శన అనంతరం 8:45 గంటలకి కుంభకోణంకి ట్రైన్ ఉంటుంది. స్లీపర్ కాస్ట్ 365 రూపాయలు. 7:30 గంటల సమయం పడుతుంది. ఉదయం 4 గంటలకి కుంభకోణంలో దిగబడుతుంది. ఒకవేళ ట్రైన్ వీలు కాకపోతే కుంభకోణంకు బస్సెస్ ఉంటాయి. ప్రైవేట్ ట్రావెల్స్ నాన్ ఏసీ 500 రూపాయలు. కుంభకోణం రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ వరకు 750 మీటర్లు. నడుచుకుంటూ వెళ్తే 10 నిమిషాలు పడుతుంది. బస్ స్టాండ్ నుండి స్వామిమలై టెంపుల్కి చాలానే బస్సెస్ ఉంటాయి. టికెట్ కాస్ట్ 10 రూపాయలు. ఈ ప్రదేశంలోనే సుబ్రహ్మణ్య స్వామి తన తండ్రి అయిన శివునికి ప్రణవ మంత్రం యొక్క అర్థాన్ని బోధించి స్వామినాథ స్వామి అనే బిరుదును పొందారట. అందువల్ల ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి పేరు స్వామినాథ స్వామి. ఈ ఆలయం చిన్న కొండపైన ఉంటుంది. ఒక 60 మెట్లు ఉంటాయి. గర్భాలయంలో స్వామివారు ఇలా ఉంటారు. దర్శన అనంతరం ట్రైన్లో కానీ బస్సులో కానీ చెన్నై చేరుకోండి. 6 గంటల సమయం పడుతుంది. చెన్నై నుండి నైట్ జర్నీలో మీ హోమ్ టౌన్కి వెళ్ళొచ్చు. ఒకవేళ కుంభకోణం నుండి మీ హోమ్ టౌన్కి డైరెక్ట్ ట్రైన్ అవైలబుల్ ఉంటే ముందుగానే బుక్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.